చెప్పు. మేడం, వాళ్ళ జీపు హైవేలో వెళ్తుంది. మేం వెనకే ఫాలో అవుతున్నాం. గుడ్. ఇలాగే ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ చేస్తూ ఉండండి, ఓకే? అలాగే మేడం. డెత్ జర్నీ స్టార్ట్ అయింది. ఏంటి కామ్గా ఉన్నావు? మీరిలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఇదంతా కళ నిజం అన్నట్టుంది. ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. సర్ప్రైజ్ ఇచ్చానా? షాక్ ఇచ్చారు, అందుకే మాటలు రావట్లేదు. దేవుణ్ణి నమ్మని మీరేంటి నన్ను మీరు గుళ్ళు తిప్పడం ఏంటి? మీరు మారిపోయారు కదా? లేదు, నేను అలాగే ఉన్నాను. మరి ప్రయాణం? ఒక అబద్ధం. నీకు నిజం చెప్తా విను. మనం ఏ గుడికి వెళ్ళట్లేదు, అడవికి వెళ్తున్నాం. అడవికా? ఎందుకండి? మన ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో 3 రోజులు ఉండిపోతున్నాం. 3 రాత్రులు జరుపుకోబోతున్నాం. ఏంటి, అడవిలో శోభనమా? అవును డియర్, థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. అక్కడ నువ్వు నేను తప్ప మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇది మోసం అండి. ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి ఇలా రావటం మంచిది కాదు. ఇంట్లో వాళ్లతో చెప్పకుండా ముహూర్తం లేకుండా మనం 3 రాత్రులు జరుపుకోవడం పద్ధతి కాదండి. ఎందుకు ఇలా చేశారు మీరు? మరేం చేయమంటావు నిత్య? ఇంట్లో వాళ్ళ వల్ల ఏదో ఒక డిస్టర్బెన్స్ ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఎవరో ఒకరు మన ఫస్ట్ నైట్ ఆపుతున్నారు. ఆఖరికి నిన్న పని మనిషి కోసం నువ్వే ఆపావు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఎందుకు నేను ఒప్పుకోనండి. ఓకే నిత్య, జీవితాంతం కలవకుండానే ఉండిపోదాం. మీ మామ్ చేతిలో నేను ఓడిపోయాను అనుకుంటాను. నీకు ఇష్టం లేకపోతే వెనక్కి వెళ్ళిపోదాం. మేడం, వాళ్ళు ఆగిపోయారు. వాట్? ఆగిపోయారా? ఎందుకు ఎందుకు ఆగిపోయారు? ఏమైంది? ఏమో తెలియదు మేడం, ఎందుకో ఇద్దరు గొడవ పడుతున్నట్టున్నారు. వాట్? గొడవ పడుతున్నారా? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇంతలోనే ఏమైంది? దేనికి గొడవ? కాస్త దూరంగా ఉన్నాం మేడం, వాళ్ళ మాటలు సరిగ్గా వినపడట్లేదు. దగ్గరికి వెళ్ళండి. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినండి. వెళ్ళండి వెళ్ళండి. రై, కొంచెం ముందుకు పోనీరా. త్వరగా లైన్ లోనే ఉండండి. అలాగే మేడం. పోనీ 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 పోనీ. నిన్ను బాధపెట్టే పని నేనేం చేయను నిత్యం. మనం వెనక్కి వెళ్ళిపోదాం. మేడం, వాళ్ళు వెనక్కి వస్తున్నట్టున్నారు మేడం. వాట్? రిటర్న్ అవుతున్నారా? షట్ షట్. ఆగండి. ముందుకే వెళ్దాం. మీ ఇష్టమే నా ఇష్టం. థ్యాంక్ యూ బంగారం. ఏయ్, ఏమైంది? ఏమైంది చెప్పు. మేడం, వాళ్ళు ముందుకెళ్తున్నారు. ప్రాబ్లం సాల్వ్ అయినట్టుంది. ఎస్ ఎస్, ఫాలో చేయండి. గో. రై, పోనీ పోనీ. సారు తిరిగొచ్చే వరకు ఆఫీసును నా 2 చేతులతో నడిపించాలి. మేడం గారికి ఎవరు ఫోన్ మేడం గారు మొబైల్కి స్వరూప మేడం గారు కాల్ చేస్తున్నారేమిటి? ఏం ఆన్సర్ చెప్పాలబ్బా? సైలెంట్ గా ఉండడం బెటర్.
స్వరూప మేడం సార్ కూడా కాల్ చేస్తున్నారేమిటి? ఇది కూడా సైలెంట్ లో పెడదాం. చారి, మళ్ళీ ఫోను. నా ఫోనా? మీనాక్షి చేసి ఉంటుంది. స్వరూప మేడము ఫోన్లతో చంపేస్తున్నారేమిటి విడా? లిఫ్ట్ చేసి ఏదోటి చెప్పకపోతే వదిలేలేరువిడా. నమస్తే మేడం, చెప్పండి. చారి చారి, జై 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 నిత్యలు ఎక్కడికి వెళ్ళారు? అది మేడం తిరుమలకో శ్రీశైలానికో వెళ్ళినట్టున్నారు మేడం. చారి, అబద్ధం చెప్పద్దు. లేదు మేడం, నిజమే చెప్తున్నానండి. చారి, నువ్వు సద్బ్రాహ్మణుడివి, నిత్యం పూజలు చేస్తుంటావు. నీలాంటి వాళ్ళు అబద్ధం చెప్పకూడదు. ఇలా ఇరుకున పెట్టేసిందేమిటి ఈవిడా? నువ్వు జై నిత్యల మంచి కోరేవాడివి అయితే నాకు నిజం చెప్పు. అది మేడం, నీ స్వామి భక్తిపై ఒట్టేసి చెప్పు చారి. వాళ్ళు గుడికి వెళ్ళలేదు మేడం, జీపులో అడవికి వెళ్ళారండి. ఇంతకు మించి నన్నేం అడగండి, నాకేమో తెలీదు ఉంటాను మేడం. అడవిలోకి వెళ్ళారా? సిటీకి దగ్గరలో ఏ అడవి ఉంది? ఏ అడవిలోకి వాళ్ళు వెళ్ళుంటారు? అడవని చెప్పాను గాని ఏ అడవో చెప్పలేదు. ఆ రకంగా నేను సార్కి స్వామి ద్రోహం చేయనట్టే. ఏమిటి అలా చూస్తున్నారు? ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఎరా, జై నిత్య గుడికి వెళ్ళలేదా? అడవిలోకి వెళ్ళారా? అమ్మో, అంతా వినేశారు. ఏ అడవిలోకి వెళ్ళారా చెప్పు. ఏమో నాకేం తెలుసండి. నీకంతా తెలుసు. నువ్వే దగ్గరుండి వాళ్ళని నడిపించావని మాకు అనుమానంగా ఉంది. చెప్పు. వాళ్ళు అడవికి ఎందుకు వెళ్ళారు? ఏం చేయడానికి వెళ్ళారు చెప్పు. ఇంకేం చేయడానికి వెళ్తారండి? ఇక్కడ జరగంది అక్కడ జరుపుకోవడానికి వెళ్ళారు. అంటే శోభనం చేసుకోవడానికి వెళ్ళారా? మనకు భయపడి జై నిత్యాలు పారిపోయారు చంద్రిక. మీ మొహం. అడవిలో వాళ్ళు 3 రాత్రులు చేసుకుంటే మనం ఓడిపోయినట్టే. స్వప్నకి చిప్పే గతి. అవును కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇల్లైనా అడవైనా వాళ్ళ శోభనం ఆగాల్సిందే. మనం వెళ్ళి ఆపేద్దాం. అంటే ఇప్పుడు మనం అడవికి వెళ్ళాలా? ఏమండి ఏమండి, కాస్త ఆపండి ఆపండి. ఏం నిత్య? ఈ గూడెం మీకు గుర్తుందా అండి? ఎలా మర్చిపోతావు నిత్యం? ఇక్కడే కదా చీకట్లో వర్షంలో గాయపడిన నన్ను నీ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడు.
రోజు నువ్వు రాకపోతే నేను బ్రతుకుండేవాడిని కాదు. అవునండి, మిమ్మల్ని నన్ను ఈ అమ్మవారే కాపాడారు. రండి. విధి ఎంత విచిత్రమైందో చూసారా? ఎక్కడెక్కడో జరగాల్సిన మన తొలి రాత్రి చివరికి ఇక్కడ జరుగుతుంది. ఈ అమ్మవారే మనల్ని తన చెంతకి రప్పించుకున్నారండి. అమ్మవారు కాదోయ్, నీ శ్రీవారు. ఇదంతా మన ప్లాన్. చాలా ఆనందంగా ఉందండి. తెలిసి చేసినా తెలియక చేసినా ఇక్కడికి తీసుకొచ్చి మంచి పని చేశారు. సంతోషంగా ఉంది. ఇప్పుడేం చూసావు శ్రీమతి? రాత్రి గెస్ట్ హౌస్ లో నా స్వామి రంగా నీ మతి పొగడతాను. అయ్యో, గుడి ముందు ఏంటండి ఆ మాటలు? లెంపలేసుకోండి. తప్పే ఉందో? జరగబోయేది కదా చెప్పాను. ఇక చాలా ఆపండి. ఎక్కడేం మాట్లాడాలో తెలియదు మీకు. పంతులు గారు, ఏంటమ్మా? ఈ అలంకరణ ఏంటి పంతులు గారు? జాతర ఏమైనా జరుగుతుందా? అవునమ్మా, సంవత్సరానికి ఒకరోజు జరిగే అమ్మవారి ఉత్సవం ఈ రోజు రాత్రికి జరిపించబోతున్నాం. ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి గూడాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారి కొలుపులు చేస్తారు. మనసులో కోరిన కోరికలు నెరవేరుతాయో లేదో తెలియదు కానీ అమ్మవారి త్రిశూలంపై గాజులు వేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అవునా? ఏమండి, మనం కూడా ఈ రాత్రికి ఉత్సవానికి వద్దామండి. అమ్మవారికి మొక్కుకుందాం. అలాగే, ముందు గెస్ట్ హౌస్కి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవుదాం. పద. వెళ్ళొస్తా పంతులు గారు. మంచిదమ్మా, రాత్రి జాతరకు తప్పనిసరిగా రండి. అలాగే. మంగాజయ్ ఏ ఫారెస్ట్కి వెళ్ళుంటారు? శ్రీశైలం అడవులకు వెళ్ళుంటారా? వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్ళుంటారా? ఆదిలాబాద్ వైపు వెళ్ళుంటారా? చీకటి పడే లోపు ఎలాగైనా తెలుసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి ఇలా వస్తారా? చెప్పండి మేడం. AP 13-3419 నంబర్ జీప్ ఇటేమైనా వెళ్ళిందా? ఒక్క నిమిషం మేడం. ఒక అరగంట క్రితం వెళ్ళింది మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. గేట్ ఓపెన్ చేస్తారా? ఓకే మేడం. రాంబాబు తీ. ఒక్కసారి. చెప్పండి మేడం. AP 13-3419 నంబర్ జీప్ ఇటేమైనా వెళ్ళిందా? రాలేదు మేడం. అంటే ఆ చెక్ పోస్ట్కి ఈ చెక్ పోస్ట్కి మధ్యలోనే ఎక్కడో జీప్ ఫారెస్ట్లోకి టర్న్ తీసుకుందన్నమాట. థ్యాంక్ యూ. మట్టి రోడ్డుపై జీప్ టైర్ గుర్తులున్నాయి. అంటే
జై మంగ ఇటే వెళ్ళుంటారు. ఈ రోజు వాళ్ళ ఫస్ట్ నైట్ జరుగుతుంది కదా? జరిగిపోతుంది. అలా భయం భయంగా చెప్తావంటే? కాన్ఫిడెంట్ గా చెప్పు. నిత్య, నిన్ను చూస్తుంటే బాడీలో షివరింగ్ వస్తుందే. నువ్వేంటి ఈ మర్డర్స్ చేయించడం ఏంటి? అది నీ సొంత చెల్లెల్ని. పిచ్చిదానా, యుద్ధం ఎప్పుడు సొంత వాళ్ళ మధ్య ఉంటుందే. రామాయణంలో రావణుణ్ణి సొంత తమ్ముడైన విభీషణుడు రావణుడి చేత చంపించలేదా? భారతంలో అన్నదమ్ములైన కౌరవులు పాండవులు కొట్టుకుని చావలేదా? అక్కడ అన్నదమ్ములు పోటీ పడ్డారు, ఇక్కడ సిస్టర్స్ అయిన మేము పోటీ పడుతున్నాం. అక్కడ గెలిచిన వారికే రాజ్యం, ఇక్కడ గెలిచిన వారికే జై సొంతం. అంతే తేడా. చెప్పు. మేడం, మీ అమ్మగారు ఫారెస్ట్ లోకి వచ్చారు. వాట్? మామ్ అక్కడికి వచ్చిందా? ఎలా ఎలా వచ్చింది? ఏమో మేడం, వాళ్ళని ఎత్తుక్కుంటూ వచ్చారనుకుంటా. మామ్ మామ్ మామ్! ఛ! నా ప్లాన్ ని పాడు చేయడానికి వెళ్ళావా? ఆ ఫస్ట్ నైట్ ని ఆపడానికి వెళ్ళావా? ఛ! ఏం చేయమంటారు మేడం? చంపేయండి. నిత్య, ఆర్ యు మ్యాడ్? ఎవరిని చంపమంటున్నావు? ఆంటీనా? ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? కన్న తల్లిని చంపుతావా? నిత్య, కాన్షియస్ లో ఉన్నావా? హలో, చెప్పండి మేడం. మామ్ ని దారి మళ్లించండి, లేదా కిడ్నాప్ చేసి ఎక్కడైనా లాక్ చేయండి. ఓకే మేడం. ఛ! అందరూ పదండ్రా. పదండి. జో, లెట్స్ గో. ఎక్కడికి నిత్య? మా మామ్ ని తక్కువ అంచనా వేయకూడదు. మనం కూడా ఫారెస్ట్ కు వెళ్దాం. మంగ హత్యని దగ్గరుండి పర్యవేక్షిద్దాం. పద. చంద్రిక, అమ్మో అమ్మో, ఇక నా వల్ల కాదు. కారు మెయిన్ రోడ్లోనే వదిలేసి ఇలా అడవిలో నడిపించడం ఏం భావ్యంగా లేదు చంద్రిక. అమ్మా. హలో, అడవిలో కారు ఆగిపోతే ఎవరు బాగు చేస్తారు? మీ తాత. ఎంతసేపు తినడం కాదు, తిన్నది అరిగించాలి. నడు, ఇదిగో నడు. తిన్నది అరగటానికైతే ఏ కేబిఆర్ పార్క్ లో వాకింగ్ చేయించాలి గాని ఇలా కీకారణ్యంలో వాకింగ్ చేపిస్తావా? అయినా ఎక్సర్సైజు నీలాగా డ్రమ్ములాగా ఉన్న వాళ్ళకి అవసరం గాని నాలాగా స్లిమ్లాగా ఉన్న వాళ్ళకి అవసరం అమ్మా. మాట్లాడకుండా నడవండి. చీకటి పడేలోపు గెస్ట్ హౌస్ చేరుకోవాలి. నడు. అబ్బో, ఇదిగో నన్ను మాట్లాడవద్దని నువ్వు గుర్రుమంటావేంటి? అయ్యో, ఛీ గోల. ఇదిగో నాకు కానే పనులు చేయొద్దు. ఏదైనా ఉంటే మాటలతో చెప్పు. ఈ, ఈ అని జంతువులా అరుస్తావే. ఇప్పుడు మనిషిలా అరిచావు.
మీ 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 వెనకాల చూడండి. నా వెనక ఏముంది?